అమరావతి అనే ఒక వెంచర్‌ని ప్రభుత్వం కంప్లీట్‌గా ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక వెంచర్ ఇస్తే ఏ విధంగా అయితే ప్రమోట్ చేస్తారో, అంతకు మించి మరీ ఇక్కడ భూముల రేట్లు పెంచడం కోసం ఈ రియల్ ఎస్టేట్ వెంచర్‌ని చంద్రబాబు నాయుడు గారి సర్కారు కూడా బ్రహ్మాండంగా ప్రమోట్ చేస్తూ ఉంది. వీళ్ళు అధికారంలోకి రాగానే ఇక్కడ విపరీతమైన గనక అమ్మకాలు, కొనుగోలు జరుగుతాయి. నిత్యం ఇదే పని జరుగుతూ ఉంటుంది అని చెప్పి భావించారు. కానీ కొందరు వెళ్ళి అక్కడ భూములు చూస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, వచ్చేస్తున్నారు. పెద్దగా ఎవరు కొనడానికి ముందుకు రావట్లే. ఈవెన్ కొందరు అక్కడికి వెళ్ళే వాళ్ళని చూసి అక్కడ భూములు ఉన్నోళ్ళు లేకుంటే బేరసారాలకు పెట్టిన వాళ్ళు అందరూ వస్తున్నారు, పోతున్నారు, ఇంతకు మీరు కొంటారా లేదా అని చెప్పి మొహం మీద అడిగేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దృష్టికి కూడా వెళ్తూ ఉన్నాయి. అండ్ అమరావతిలో భూముల రేట్లు పెరిగితేనే సో కొందరికి ఆర్థిక ప్రయోజనాలు అనేవి ఉంటాయి కాబట్టి, అండ్ అక్కడ భూముల రేట్లు పెరగాల్సిన ఆవశ్యకత చంద్రబాబు నాయుడు గారి సర్కారికి ఉంది కాబట్టి, అండ్ ఆ భూముల రేట్లు పెరగాలి అంటే ఏం చేయాలి అని కంప్లీట్గా ఒక ప్రైవేట్ వెంచర్లా ఏమంటారు దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళని ఏమంటారు, వాళ్ళలాగా ప్రభుత్వంలోనే ఒక విభాగం పనిచేస్తున్నట్లుంది. సో వాళ్ళు మొత్తానికి ఇక్కడ రేట్లు పెరగాలి, అమరావతిలో రేట్లు పెరగాలి అంటే జనసాంద్రత కూడా పెరగాలి. ఫస్ట్ వచ్చిపోయే కనెక్టివిటీ కావాలి. ఆ వచ్చిపోయే కనెక్టివిటీ కావాలి అంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించి వాళ్ళు ఏం చేశారు, దీన్ని ఫస్ట్ ఒక టూరిస్ట్ స్పాట్ల మీద దృష్టి పెడదాం. ఆల్రెడీ మంత్రి చెప్పారు నారాయణ గారు, డిసెంబర్ 1 నుంచి అమరావతిలో పనులు ప్రారంభమవుతాయి అని ఆయన చెప్పిన దాని ప్రకారం. అంతకంటే ముందు జనాల రాకపోకలు కావాలంటే ఏం చేయాలి, టూరిస్ట్ ప్లేసులు కావాలంటే ఏం చేయాలని చెప్పి వీళ్ళు పార్కులు ఏమంటారు, ఈ బోటింగ్ లాంటివి, ఇంకేటో వాటర్ లేకులు ఏవో తయారు చేస్తూ ఉన్నారు. ఎత్తగా కాసేపటి క్రిందట మంత్రి నారాయణ గారు ప్రకటించారు. ఏమని, 6 నెలల్లో 4 పెద్ద పెద్ద పార్కులు అనేటివి అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నారట. అందులో ఒకట శాఖమూర, అక్కడ ఏదో ఒక సెంట్రల్ పార్క్ పేరుతో 300 ఎకరాల్లో ఒకటి అభివృద్ధి చేస్తున్నారట. 300 ఎకరాలలో ఆ 300 ఎకరాల్లో ఒక 50 ఎకరాలు ఏకంగా ఒక రిజర్వాయర్ కట్టి బోటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తారట. సో 6 నెలల్లో 4 పార్కులు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారట. సో దట్ అక్కడ బోటింగ్ అని ఇంకొకటని జనాల టూరిస్టుల సంఖ్య పెంచితే అప్పుడు అక్కడ ఏమంటారు, జనాలకు భూములు కొనాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ అక్కడ జనాల సంఖ్య పెరిగితే ఆ భూములకు రేట్లు వస్తాయి, కాసింత వ్యాపారం లాంటివి పెరుగుతాయి, జనసాంద్రత పెరుగుతుంది. సో అప్పుడు దాంట్లో కదలిక వస్తుంది అన్నది ప్లాన్. సో బాగుంది, ప్లాన్ బాగుంది. మనం దీన్ని కొట్టిపడేయాలి. కనెక్టివిటీ పెరగాలి అంటే టూరిస్ట్ స్పాట్లు కావాలి. టూరిస్ట్ స్పాట్లు అంటే విజయవాడకు పోయిన వాళ్ళు, వీకెండ్ వస్తేనో ఒక హాలిడే వస్తున్నా కనీసం చుట్టుపక్కల వాళ్ళు, ఏదైనా పని మీద విజయవాడ, గుంటూరు పోయిన వాళ్ళు పొద్దున్న సాయంత్రం పోయి అక్కడికి పోయి వాటిని చూసి ఆ పార్కుల వరకు వెళ్ళి అవసరమైతే బోటింగ్ చేసి ఆడేమన్నా 2 మొక్కజొన్న కుక్కల చెరిక్కాలంటే కొనుక్కొని తిని ఏదో దాంతో అంటే ఏమంటారు, అదొక పర్యటన లాగా పోయి రావాలి. అందుకని చెప్పి ఇవి ఏర్పాటు చేస్తున్నారు. సో మీరు చూడండి, సేమ్ ప్రైవేట్ వెంచర్లు ఫ్లాట్లు అమ్ముడుకోవాలి అంటే ఆ ప్లాట్లు అమ్ముడుకోవాలంటే ఏం చేస్తారో ఇటువంటివన్నీ రకరకాలు చేసుకుంటారు వాళ్ళు. ఫస్ట్ కాసింత పార్కును అభివృద్ధి చేయడం, చూడడానికి కాసింత అందంగా మెరుగులు దిద్దడం, ఏదో ఒకటి ఇటువంటివి. ఇక్కడ ప్రభుత్వం చేతిలోనే ఈ వెంచర్ ఉంది కాబట్టి ఇంకా వేల లక్షల కోట్ల రూపాయలు దాని మీద రాష్ట్ర ప్రజలందరి పేరు మీద అప్పు చేసి అక్కడ ఖర్చు పెట్టబోతున్నారు. కాబట్టి ప్రభుత్వం మొదటి ప్రియారిటీని ఆ వెంచర్ ఉంది కాబట్టి సో బై డిఫాల్ట్గా ఈ ప్రమోషన్లకి ఏం తక్కువ లేదు. మొదట అన్నీ పక్కన పెడితే పార్కులు అందుబాటులోకి వస్తున్నాయి, టూరిస్ట్ స్పాట్లు అందుబాటులోకి వస్తున్నాయి. సింపుల్ లాజిక్. జనసాంద్రత పెంచడం, కనెక్టివిటీ పెంచడం, భూముల రేట్లు ఎక్కువ వచ్చేలా చేయడం. సో దట్ దానివల్ల కొన్ని ఇమ్మీడియట్గా తక్షణ ప్రయోజనాలు కలగాలి. బాగుంది, ప్లాన్ బాగుంది.